గత వైసీపీ ప్రభుత్వం ఆస్తి పన్ను చట్ట సవరణ చేసింది. ఆ చట్ట సవరణకి అనుగుణంగా ఏటా 15% చొప్పున ఆస్తి పన్ను పెంచుతూ వచ్చారు. అది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా 75% దాకా పెరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం దీనికి ఎన్నికలకి ముందు వాళ్ళ మేనిఫెస్టోలో మేము దీన్ని సమీక్షిస్తాము అని చెప్పని వాళ్ళు వాగ్దానం చేశారు. ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా ఇప్పుడు మేము వాళ్ళని కోరేది ఏంటంటే, మీరు వాగ్దానం చేశారు సమీక్ష అనేటువంటిది ప్రజలకు ఉపయోగపడేటువంటిదిగా సమీక్ష ఉండాలి. ఆ సమీక్ష అంటే ప్రజల మీద పడేటువంటి భారం తగ్గేదిగా ఉండాలి. అందువల్ల ప్రజల మీద ఇప్పుడు పడుతున్నటువంటి భారం మొదటిది ఏటా 15% పెరగటం అనేటువంటిది ఒక భారంగా ఉంది. కాబట్టి ఆ 15% అనేటువంటి దాన్ని ఈ ఆర్థిక సంవత్సరం నుంచే నిలిపివేయండి అని చెప్పని మేము కోరుతాము. రెండవది, అసలు దీనికి మూలమైనటువంటిది చేసినటువంటి చట్ట సవరణ. ఆ చట్ట సవరణ తెలుగుదేశం కూడా మరి ఆ రోజున వ్యతిరేకించింది. ఎన్నికలకు ముందు వీళ్ళందరూ వ్యతిరేకించినటువంటి వాళ్ళే. ఇప్పుడు ఎన్నికలు అయిన తర్వాత వీళ్ళు దాన్ని ఆ చట్టాన్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. ఆ చట్టం రద్దు చేసినప్పుడు మాత్రమే ప్రజల మీద పడేటువంటి భారం శాశ్వతంగా తగ్గుతుంది. అంటే వాళ్ళు చట్ట సవరణ ఏం చేశారు? ఆస్తి పన్ను క్యాపిటల్ విలువ ఆధారంగా లెక్కించే విధంగా చేశారు. అంతకుముందు అద్దె విలువ మీద లెక్కించేటువంటి వాళ్ళు దాన్ని రద్దు చేసి క్యాపిటల్ విలువ మీద లెక్కించే విధంగా చేశారు. క్యాపిటల్ విలువ అనేటువంటిది ఆస్తి అమ్మినప్పుడు మనకు వచ్చేటువంటి విలువ. అంటే ఆస్తి ఉన్నప్పుడు మన దగ్గర మన హక్కులో ఉన్నప్పుడు మనం దాని మీద అనుభవించే విలువ కాదు. అది ఆస్తిని కోల్పోయినప్పుడు అంటే అమ్మేసినప్పుడు మనకు వచ్చేటువంటి డబ్బు అది. కాబట్టి దాని మీద వేయటం తప్పు అనేటువంటిది మనం ఆ రోజునే చెప్పాం, ఈ రోజున చెప్తున్నాం ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్. మరి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి మేము నిన్న లేఖలు రాసాం. చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి, వీళ్ళందరికీ కూడా లేఖలు రాశాం. ఆ లేఖల్లో మేము స్పష్టంగా ఇదే చెప్పాం. మీరు ఈ కోల్పోయే విలువ మీద వేయటం అనేటువంటిది సరైంది కాదు కాబట్టి దీన్ని ఇమీడియట్గా దీన్ని రద్దు చేయండి అని చెప్పని కోరాం. అందువల్ల ఇప్పుడు వాళ్ళు చేయాల్సినటువంటిది 1, 15% ఇమీడియట్గా రద్దు చేయటం. 2, ఈ 15% ఈ సంవత్సరం ఇప్పుడే కట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అప్పుడే ఆ కట్టినటువంటి వాళ్ళు కట్టినటువంటి ఎక్సెస్ అమౌంట్ని వచ్చే సంవత్సరం దాంట్లో మినహాయించడం. మూడవది, ఈ చట్టాన్ని 44/2020 చట్టం ఉంది. ఆ చట్టాన్ని వైసీపీ హయాంలో చేసినప్పుడు ఆ చట్టాన్ని వీళ్ళు రద్దు చేయటం అనేటువంటిది తక్షణం వీళ్ళు చేయాల్సినటువంటి పని. వైసీపీ పాలనలో తప్పు జరిగింది అని చెప్పని ప్రజలందరూ చెప్పారు, ప్రజల ఆందోళన ద్వారా చెప్పారు. మరి ఆ తప్పుని వీళ్ళు కూడా చెప్పారు ఆ రోజున తప్పు అని. ఆ తప్పుని ఈ రోజున ఈ ప్రభుత్వం సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. సరిదిద్దకపోతే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏముండదు. కాబట్టి ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా మేము కోరుతాము. వాళ్ళు భవనాల నిర్మాణం మీద ఇంటి పన్ను వేసేటప్పుడు పాతకాలంలో అద్దె విలువ ప్రాతిపదికగా పన్ను నిర్ణయించేవాళ్ళు. అంటే ఇంటి యజమానికి ఆ బిల్డింగ్ మీద అద్దె ఎంత వస్తుంది అని క్యాలిక్యులేట్ చేసి దాని మీద ఎంత శాతం అని పన్ను వేసేవాళ్ళు. కానీ గత ప్రభుత్వం అద్దె విలువ స్థానంలో మూలధన విలువ క్యాపిటల్ వాల్యూ తీసుకొచ్చింది. క్యాపిటల్ వాల్యూ అంటే అద్దె విలువ కాకుండా బిల్డింగు నిర్మించడానికి విలువ ఎంత, ఆ బిల్డింగ్ని నిర్మించిన స్థలం యొక్క విలువ ఎంత, ఈ రెండింటినీ కలిపి రెండిటి మీద పన్ను వేయటం జరుగుతుంది. ఈ పన్నుని ప్రతి సంవత్సరం కూడా 15% పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇది వరకైతే 5 సంవత్సరాలకు ఒకసారి ఇంటి పన్ను పెంచేవాళ్ళు, కానీ ఇప్పుడు ప్రతి సంవత్సరం 15% పెంచుతున్నారు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, 5 సంవత్సరాలు 5-15లో 75% విలువ పెరిగింది అంటే మొదట 100 రూపాయలు అనుకుంటే ఇప్పుడు 175 అవుద్ది ఆ పన్ను అని అనుకుంటున్నాం. కానీ కాదు, ఇది కాంపౌండింగ్. మొదటి సంవత్సరం 100 ఉంటే నెక్స్ట్ వచ్చేసరికి అది 15%, 115 అవుతుంది. మళ్ళీ 115 రూపాయల మీద 15%, 140 అవుతుంది. ఇట్లా
5 సంవత్సరాలు అయిపోయేసరికి సుమారు ఇది 225 రూపాయలు అవుతుంది. ఎందుకని 225 రూపాయలు అవుతుంది అంటే ప్రతి సంవత్సరము కూడా ఇంటి పన్ను 15% పెరుగుతుంది. ఇంటి పన్ను పెరగటం కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఆ బిల్డింగు నిర్మించిన స్థలం యొక్క విలువ కూడా గవర్నమెంటు 10% నుంచి 15% అది కూడా పెంచుతుంది. అంటే ఆ పెరిగిన విలువ మీద ఈ పెరిగిన పన్ను మీద కలిపి 5 సంవత్సరాల్లో మోర్ దాన్ డబల్, రెట్టింపు కంటే ఎక్కువ అవుతుంది. మరి 5 సంవత్సరాల క్రితం నువ్వు ఆ బిల్డింగ్ కనుక కొనుగోలు చేసినట్లయితే 5 సంవత్సరాల తర్వాత నీకు డబల్ రేటు వస్తుందా? ఎట్టి పరిస్థితుల్లో కూడా రాదు. కాబట్టి అద్దె కనుక ఇచ్చినట్లయితే పని ఆ అద్దె అనేది 5 సంవత్సరాల్లో డబల్ అవుతుందా? ఎట్టి పరిస్థితుల్లో కూడా డబల్ అవ్వదు. కాబట్టి కొన్న ఇంటి విలువ డబల్ అవ్వదు. ఇంటిని అద్దెకిచ్చినందు మూలన అద్దె డబల్ అవ్వదు. కానీ ఇంటి యజమాని దగ్గర నుంచి కార్పొరేషన్ వాళ్ళు పన్ను వసూలు చేసేటప్పుడు మాత్రం ఈ 5 సంవత్సరాల్లో డబల్ వసూలు చేస్తున్నారు. మరి ఇది ఎంత ఘోరంగా ఉందనేది మనం ఆలోచించాలి. కాబట్టి కార్పొరేషన్ వాళ్ళు ట్యాక్స్ పేయర్ అసోసియేషన్ని, కాలనీస్ అసోసియేషన్ని వీళ్ళందరినీ పిలిచి ఇది మీరు చర్చకు గనక పెట్టినట్లయితే మేము తప్పకుండా ఉదాహరణలతో సహా ఇది అశాస్త్రీయ పద్ధతి, దీంట్లో ఏమాత్రం శాస్త్రీయత లేదు అని మేము నిరూపించగలవాళ్ళం. ఒకవేళ కనుక కార్పొరేషన్ దీని మీద చర్య తీసుకోకుండా మేము ఇదే పద్ధతి కనుక ఫాలో అవుతాము అని అంటే మొన్న ఎలక్షన్లో పాత గవర్నమెంట్కి ప్రజలు ఏ విధంగా అయితే గుణపాఠం చెప్పారో వచ్చే ఎలక్షన్లో ప్రభుత్వానికి మళ్ళీ అదే విధంగా గుణపాఠం చెప్తారని మేము ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా తెలియజేస్తాం.